వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే అండి, నేను ప్రభుని మాడుతున్నా. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఒక్క మల్టీ బ్యాగర్ చాలు, ఒక్క మల్టీ బ్యాగర్ చాలు లైఫ్ టర్న్ అవడానికి, విపరీతంగా మనకి వెల్త్ క్రియేట్ అవడానికి. ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటి పట్టుకోవటంలోనే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. స్టడీ చేస్తానే ఉండాలి. ఇట్లాంటి ఒక కంపెనీ చూద్దాం మనం. పిటిసి ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2016 లో 65 రూపాయలు ఉంది. ఇది ఎంతవరకు వెళ్ళింది తెలుసా? 17,978. ఇప్పుడు 10,000 ఉంది. మార్కెట్ పడింది కదా, ఇప్పుడు 10,000కి వచ్చింది. అంటే లాస్ట్ 5 years లో 7,665% పెరిగింది. అదే 9 years బ్యాక్ 1,00,000 చేసుంటే 1,80,00,000 వచ్చేది. అంటే ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఇంత టైం ఉండరు. ఉండడానికి ధైర్యం ఉండాల ఆ స్క్రిప్ట్ మీద. ఎందుకంటే బీసీజీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అది దాదాపుగా 200 వరకు వెళ్ళి ఇప్పుడు దాదాపుగా 2 రూపాయలు 3 రూపాయలు ఉంది. ఒక్కొక్కసారి ఆ దెబ్బలు కూడా తగులుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? క్యాపిటల్ తీసేసుకొని, మనం పెట్టిన క్యాపిటల్ తీసేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ వేరే చోట వచ్చిన ప్రాఫిట్ వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా దాంట్లోనే ఉండొచ్చు. ఆ క్యాపిటల్ తీసి వేరే దాంట్లో పెట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం. అయితే 50% తీసి 50% చేసుకోవచ్చు. అంటే ఎవరి ప్లానింగ్ వాళ్ళకి. ఇట్లాంటి మల్టీ బ్యాగర్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కటి తగిలితే చాలు. 65 రూపాయలు ఎక్కడ, 17,000 చిల్లర ఎక్కడ, 17,978 రూపాయలు. అంటే దాదాపుగా 18,000 ఎక్కడ వచ్చాయి డబ్బులు? బ్యాంక్ లో పెడితే వచ్చానా, వడ్డీలకి ఇస్తే వచ్చానా, ఇంకోటి చేస్తే వచ్చానా, ఏం చేస్తే వచ్చాను? ఎక్కడ రావు. దట్ ఈస్ మార్కెట్. కానీ మనకి పేషెన్స్ ఉండాలా. ఆ స్క్రిప్ట్ లో దమ్ ఎంతుందో చూడాలి. ఆ ప్రోడక్ట్ లో మార్కెట్ వాల్యూ ఎంతుందో చూడాలా. ఆ ప్రోడక్ట్ సేల్స్ అవుతుందా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, గ్రోత్ ఉందా, ఎబిటా పెరుగుతుందా, ఇవన్నీ చూడాలి. లేకపోతే చాలా కష్టం. ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోండి, ఎవ్రీ 1 year కి 2 years కి క్రాస్ చెక్ చేసుకుంటా. మల్టీ బ్యాగర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మల్టీ బ్యాగర్ అని అనిపించింది అనుకోండి, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. లైఫ్ కి ఒక్కటి చాలు కదా టర్న్ చేయడానికి. ఏస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ కూడా 1.0% దీంట్లో పెట్టారు. 1,60,000 షేర్లు ఉన్నాయి ఆయనకి. పెరిగినప్పుడు ఎంత పెరిగాను? ఏస్ లో పెట్టిన వాళ్ళందరికీ బాగా వచ్చినాయి కదా డబ్బులు. ఏస్ ఫండ్ లో పెట్టిన వాళ్ళందరికీ ఈ మంత్ జనవరి మంత్ నుంచి 2 months లో 1 month లో 31% పడింది, 6 months లో 19% పడింది కొంచెం. అంటే ఫైనాన్షియల్ ఓవర్ ఒకసారి చూద్దాం. డిసెంబర్ 24న 14.24% ప్రాఫిట్ లో ఉంటే 76% పెరిగింది. 14.24 crores అనుకోండి. అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉంది దీంట్లో, 17.39 crores, అంటే 18%. 25 లో తగ్గింది. అంటే అదర్ ఇన్కమ్ లో ఎక్కువ వచ్చింది. 3.61 crores ఉండేది, దాన్ని 10.19% పెరిగింది. అదర్ ఇన్కమ్స్ ఎక్కువ. ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఎట్లా అంటే ఇంజనీరింగ్ లో బెస్ట్ వన్. ఏరోస్పేస్ లో కానీ, రక్షణలో కానీ, చమురులో కానీ, గ్యాస్ లో కానీ, విద్యుత్లో కానీ, ఇవన్నిటికి కూడా సర్వీస్ ఇస్తుంది. ఈ సర్వీస్ ఎప్పటికి ఉండాల్సిందే కదా, తగ్గవు కదా. ఆర్డర్ ఉన్నప్పుడు తగ్గవు కదా, డిమాండ్ ఉన్నప్పుడు తగ్గవు కదా. కాస్టింగ్ చేస్తుంది, స్పెషల్ కాస్టింగ్ ఎఫెక్ట్ వచ్చేది. సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ వాళ్ళకి ఫుల్ డిజైన్ సపోర్ట్ తో కంపెనీలకు సపోర్ట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పైప్స్, అంటే ఒకటే ప్రోడక్ట్ కాకుండా డైవర్సిఫికేషన్ కూడా ఉంది దీంట్లో. అది కూడా ఒక కారణం ఎక్కువ ఇన్కమ్ పెరగడానికి కానీ, గ్రోత్ రావడానికి కూడా. పంప్స్, కేజింగ్ ఛాంబర్స్ కానీ, అంటే మెరైన్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో గైడ్ వెన్ ఛాంబర్స్ కానీ, ఇంపెల్లర్స్, ఫిక్స్డ్ పిచ్ ప్రొపల్లర్స్ కానీ, ప్రొపల్లర్స్ బ్లేడ్స్ కానీ, సో హబ్స్ ఫ్లో కంట్రోల్, అంటే వాటర్ జెట్ ఇంజిన్ పార్ట్స్, ఇట్లా ప్రతి దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో వాళ్ళకి డెఫినెట్ గా మంచి మంచి కంపెనీలు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఇది మల్టీ బ్యాగరే, ఇది రికమెండేషన్ కాదు. దయచేసి ఇది రికమెండేషన్ ఇప్పుడు కొనుక్కోవాల్సిన పని లేదు. స్టడీ చేయండి, స్క్రిప్ట్ స్టడీ చేయండి. అది ఏంటి, దాని గుడ్డు గూసు
కంపెనీ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, రిటర్న్స్ బాగున్నాయి లేదా, సేల్స్ బాగున్నాయి లేదా, ప్రొడక్ట్స్ బాగున్నాయి లేదా, ఆర్డర్ బుక్ బాగుందా లేదా, ఇవన్నీ చూడాలి. ఈ కంపెనీని టెస్ట్ చేయండి, వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటి ఒక్క కంపెనీ తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఒక్కటి దొరికినా చాలు, లైఫ్ టర్న్ అయిపోతుంది. బట్ దానికోసమే వెతకాల్సిన పని లేదు. ఇట్లాంటిది ఒకటి తగులుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం దాంట్లో 1,00,000 పెడితేనే ఇంత వస్తే, ఇప్పుడు 9 years బ్యాక్ ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు పెడితే 10 లక్షలు పెడితే ఎంత అమౌంట్ వచ్చేది. అంటే ఆ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. తగ్గుతున్నప్పుడు దాన్ని మనం కొంచెం ఆలోచించి ప్రీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఎక్కడ కొనాలని. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకంటే షార్ట్ టర్మ్ లో దాన్ని పడుతున్నప్పుడు అమ్మేసి మళ్ళీ పెరుగుతున్నప్పుడు కొంటే ఈ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టైంకి మనం ఎంటర్ కాలేము. ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది ఎవ్వరికి తెలీదు. పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెప్పలేరు. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి పడుతుంది అనేది ఎవ్వరు చెప్పలేరు. ఏ అనలిస్ట్ చెప్పలేడు. ఇది సత్యం. ప్రిడిక్షన్సే ఇవన్నీ, మార్కెట్ లో ప్రిడిక్షన్స్. ఎవరు చెప్పినా ప్రిడిక్షన్సే. ఆ ప్రిడిక్షన్ మనకి సూట్ అవుతుందా లేదా, ఆ కంపెనీ బాగుందా లేదా ఇంపార్టెంట్ మనకి. అదే మెయిన్. మన డబ్బులు సేఫ్గా ఉన్నాయా లేవా, మనం మంచి దాంట్లో పెట్టామా లేదా, మంచి కంపెనీలో పెట్టామా లేదా, ఇదే ఇంపార్టెంట్. దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. సో డెఫినెట్ గా దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇట్లాంటివి స్టడీ చేయండి డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కువ ఐపీఓస్ వస్తున్నాయి, ఎక్కువ మల్టీ బ్యాగర్స్ దొరకడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ డిమాండ్ బట్టి, ఆ కంపెనీని బట్టి, కంపెనీ మేనేజర్ని బట్టి. ఇట్లాంటివి చేస్తే బెస్ట్. డెఫినెట్ గా మల్టీ బ్యాగర్స్ అనేది మనం ఫిషింగ్ చేయాలా. చేపలు పట్టేటప్పుడు ఏం చేస్తాం, కొన్ని వస్తాయి, కొన్ని పడిపోతుంటాయి. మేజర్ ఉంటాయి కదా, మేజర్ పెద్ద దొరకాలంటే కొన్ని వలలు వేయాలి, వలలు వేసి పట్టుకోవాలి. సో మంచి చేపలు పట్టుకుంటే మంచిగా ఉంటుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని ప్రకారం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.